నమస్తే అమ్మా. నమస్తే అందరికీ. సౌమ్య మాట్లాడతాను. ఇప్పుడు నా సెకండ్ ప్రెగ్నెన్సీ అని. నా పేరు సౌమ్య. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఇక్కడికి స్టార్టింగ్ నుంచి నేను ఇక్కడే చెక్ చేయించుకునేదానికి వచ్చాను. కన్సీవ్ అయిన దగ్గర నుంచి 2018 డిసెంబర్ మా పాప పుట్టింది, ఫస్ట్ పాప. కన్సీవ్ అయిన వెంటనే ఇక్కడ మాకు మా రిలేటివ్స్ అందరు సజెస్ట్ చేశారు, ఇక్కడ ఆండాల్ మేడం వారు బాగా చూస్తారు, ఇక్కడ వెళ్ళండి, మీరు వెళ్ళాక చూడండి మీకే తెలుస్తుంది. మా రిలేటివ్స్లో చాలామంది అంటే పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడ చూయించుకునే వెంటనే కన్సీవ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు సజెస్ట్ చేయడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ కన్సీవ్ అయిన తర్వాత 9th మంత్ వరకు బాగానే ఉంది. 9th మంత్లో మా పేరెంట్స్ చూయిస్తామన్నారు, డెలివరీ చేస్తాము మా అమ్మ వాళ్ళు, అక్కడికి రమ్మన్నారు. కానీ మా హస్బెండ్ వాళ్ళు మీ వీడియోస్ అన్నీ రెగ్యులర్గా చూసిన తర్వాత అసలు ఒప్పుకోలేదు. వేరే చోట అయితే మేము ఒప్పుకోము, కావాలంటే డెలివరీ అయిన తర్వాత పంపుతాము మీ ఇంటికి, ఎట్లా అయినా ఆండాల్ మేడం దగ్గరే డెలివరీ చేయాలి, మాకు ఒప్పుకునేదే లేదు అని చెప్పేశారు. నేను చాలా వీడియోస్ చూసి చాలా మోటివేట్ అయ్యాను మేడం. ఎంతంటే టాక్ టు బేబీ కూడా బాగా చేశాను ఫస్ట్ బేబీకి. లాస్ట్ వరకు నాకు డెలివరీ డేట్ December 18th ఇచ్చారు, కానీ నాకు పెయిన్స్ రాలేదు December 18th వరకు. December 21st నైట్కి పెయిన్స్ వచ్చాయి. December 21st వచ్చి చాలామంది అన్నారు ఇంకా సిజేరియన్ చేస్తే మంచిది, ఇంకా లేట్ చేయొద్దు అని. కానీ మేడం గారు ఏమన్నారంటే, మీరు కొంచెం వెయిట్ చేయండి, మీరు తొందరపడద్దు, మీరు వెయిట్ చేయండి, ఖచ్చితంగా పెయిన్స్ వస్తే మీ పాపకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పారు. ఆ రోజు నైట్కే నాకు పెయిన్స్ వచ్చాయి. నైట్ 11కి పెయిన్స్ స్టార్ట్ అయితే వెంటనే వచ్చేసాము హాస్పిటల్కి. నైట్ పెయిన్స్ వస్తున్నాయి కానీ నాకు సెర్విక్స్ ఓపెన్ అవ్వలేదు. సో పెయిన్స్ మీదనే నేను నైట్ అంతా ఎర్లీ మార్నింగ్ 9:40కి నాకు డెలివరీ అయింది. అప్పటి వరకు ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నాను, బాల్ ఎక్సర్సైజ్, స్క్వాట్స్ అన్నీ చేశాను నైట్ అంతా. ఇంకా నేను తట్టుకోలేను, నేను సిజేరియన్ చేయండి నాకు అని బ్రతిమాలేను. లేదు పాప, నీకు ఖచ్చితంగా నీకు నార్మల్ డెలివరీ అవుతుంది అని అందరూ ధైర్యం చెప్పి, మేడం వాళ్ళు, నర్సెస్ వాళ్ళు, నీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది, ఎందుకు అవ్వదు, నువ్వు బేబీతో కొంచెం మాట్లాడు, కొంచెం సపోర్ట్ చేయమని చెప్పు, ఖచ్చితంగా అవుతుంది. నేను అప్పుడు చెప్పుకున్నా నా బేబీకి, ఎంతంటే నేను ఇంకా తట్టుకోలేను నాన్న, నువ్వు వచ్చేసేయి, ఇంకా నేను తట్టుకోలేను అని చెప్తే అప్పుడు సర్విక్స్ ఓపెన్ అయింది. నాకు తెలియదు, ఇంకా మార్నింగ్ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి నాకు ఇంకా ఆపరేషన్ చేసేస్తారు అనుకున్నా, ఇంకా నేను తట్టుకోలేను, ఆపరేషన్ చేసేయండి. మా వాళ్ళు కూడా అందరూ, మా హస్బెండ్ కూడా ఇంకా తట్టుకోలేకపోతుంది, సిజేరియన్ చేసేయమన్నారు. లేదు ఖచ్చితంగా నార్మల్ చేస్తామని చెప్పి తీసుకెళ్ళి నార్మలే అయింది నాకు. ఎందుకు అనుకుంటున్నావు? నీకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత బేబీ దగ్గర నన్ను తట్టుకోలేకపోతున్నాను నువ్వు చెప్పు అని చెప్పిన తర్వాత ఎంతసేపట్లో అయింది? ఒక 1 hour. 1 hourలో 1 hourలో సర్విక్స్ ఓపెన్ అయింది నాకు. ఫస్ట్ 4 centimeters ఓపెన్ అయింది అంతే. దాని తర్వాత నైట్ మొత్తం బాల్ ఎక్సర్సైజెస్, స్టెప్స్ ఎక్కి దిగడం, నైట్ ఇక్కడ హాస్పిటల్ మార్నింగ్ 8:30 వరకు చేస్తూనే ఉన్నా, నైట్ 11 నుంచి. ఇప్పుడు మీ అమ్మ వాళ్ళు అప్పుడు వచ్చినారా ఇక్కడ? అమ్మ వాళ్ళు మార్నింగ్ వచ్చారు మేడం, డెలివరీ అయిన తర్వాత. సో ఇప్పుడు నీకు మీ హస్బెండ్ గాని పక్క నుంచి ఎవరు? మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేశారు పెయిన్స్ అప్పుడు. ఓకే, ఏం చెప్పేవాళ్ళు? ఎక్సర్సైజ్ చేయండి, నీకు నార్మల్ డెలివరీ అవుతుంది. లాస్ట్కి వాళ్ళు హోప్ వదిలేసుకున్నారు, నీకు అవ్వదు, ఇంకా ఇంతసేపు పెయిన్ భరించలేవు, ఇంకా అయితే ఆయన సిజేరియన్ చేయించేసుకొని. కానీ నా మైండ్లో ఒకటి ఉండేది మేడం, ఏంటంటే నాకు నార్మల్ డెలివరీ అవ్వాలి, అవుతుందో ఏమో అనేది ఎక్కడో ఒక దగ్గర కొంచెం భయం ఉండేది. భయం, అదే ఆ భయం అడ్రస్ కాకుండా ఆ భయంని, ఇప్పుడు ఇది చాలా చూస్తుంటాం, అమ్మకి సిజేరియన్ లేదంటే అక్కకి సిజేరియన్. సో అట్లా ఉన్నప్పుడు ఈజీగా మనకు కూడా అట్లా అయిపోతుందేమో అనేది వస్తుంది. కానీ ఆ డిజైర్ వల్ల మీరు నాకు అట్లా కాకూడదు, ఇది కావాలి అనేది. సో ఇట్లా ఉన్నప్పుడు, ఎందుకంటే అప్పుడు వరకు మనకి ఆ డౌట్ ఉంటుంది అనేది కూడా పెద్దగా తెలియదు, ఎందుకంటే మనకి ఇది కావాలి అనుకుంటున్నాం, కావాలి అనుకునేది డిజైర్, కానీ అట్లనే అవ్వాల్సిన అవసరం లేదు అనే దాన్ని గట్టిగా కానీ ఆ డౌట్ క్లియర్ అయిపోయి ఉంటే ఇంత పెయిన్ పడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు సెకండ్ టైం ఇప్పుడు మీకు ఉంటుంది, వాళ్ళకు కూడా తెలుస్తుంది, అందరూ కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతారు, ఇంకా ఈసారి నువ్వు ఈజీగా చేసుకోగలుగుతావు అని చెప్పేసి.
సో ఇదే డిఫరెన్స్ డిజైర్ కి బిలీఫ్. డిజైర్ అనేది మనకు కావాలి అనేది, బిలీఫ్ అనేది అవుతుంది అని, ఈ విషయం ఖచ్చితంగా అవుతుంది అనే. ఆ ఖచ్చితంగా అవుతుంది అనేటప్పుడు మనకి కొంచెం డౌట్ ఉన్నా కూడా ఇది అదే ఆ పెయిన్ అనేది ఆ డౌట్ ఫియర్ అది ఉంది, ఆ కాన్ఫ్లిక్ట్ అన్నమాట. ఇది కావాలి, ఇది అవుతుందో కాదా, అందుకనే ఓపెన్ అవ్వకుండా ఆఖరికి ఈమెకేంది బేబీ దగ్గర చెప్పుకొని టాక్ టు బేబీ బాగా చేసుకునింది కాబట్టి చేసుకొని దాన్ని నమ్మింది. నాకు ఎట్లయినా నార్మల్ కావాలి, నువ్వు నాకు హెల్ప్ చేయి, నువ్వు చేస్తే అయిపోతుంది అనేది ఆ బిలీఫ్ తో చెప్పింది కాబట్టి ఆ ఫైనల్ గా అప్పుడు అక్కడ ఓపెన్ అయిపోవడం చాలా మంచి. ఇప్పుడు డెలివరీ గురించి ఇప్పుడు ఏమైనా డౌట్ ఉందా? టాక్ టు బేబీ చేస్తున్నా మ్యామ్. నేనే కాదు, మా హస్బెండ్ చేస్తారు, మా పాప ఫస్ట్ పాప కూడా చేస్తుంది. ఫస్ట్ పాప చేసినప్పుడు చాలా బాగా రెస్పాండ్ అవుతుంది మ్యామ్ బేబీ మాత్రం. ఈసారి ఆ డౌట్ వదిలేసేసేయండి, ఈజీగా సేఫ్ గా నార్మల్ అయిపోతుంది. అసలు డౌటే లేదు మ్యామ్, ఈసారి నార్మల్ అవుతుంది. నాకు నార్మల్ మాత్రం కాదు, కష్టం లేకుండా ఈజీగా అవుతుంది, ఈజీగా అయిపోతుంది. సరే, అంత కష్టం అయింది కూడా ఫస్ట్ నార్మల్ డెలివరీ అయిందంటే ఈసారి ఖచ్చితంగా అవుతుంది. లాస్ట్ టైం ఎక్సర్సైజ్ ఇంకా తక్కువ చేసా, ఈసారి ఎక్సర్సైజెస్ అన్ని 6 months నుంచి వాకింగ్ ఎక్సర్సైజ్ స్క్వాట్స్ అవి కూడా చేస్తున్నాం. ఓకే 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 మా, థ్యాంక్ యూ.